ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 65వ కీర్తన 2వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. సర్వ శరీరులు నా యొద్దకు వచ్చెదరు అని. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను, వారి మొరను ఆలకిస్తాను అని. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించే మనం యథార్థ హృదయంతో ప్రార్థించాలి. దేవుని దగ్గర విచారణ చేయుటకు రావాలి. అంతేకాదు, ఏ సమయంలో దేవుని రాకడ సంభవిస్తుందో తెలియదు కనుక దేవుని సన్నిధిలో ఉండడమే మనకు మేలు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషమని పాడే మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే కష్టాలలో ఉన్న మనకు శాంతి సమాధానం కలుగుతుంది. దేవుడు అనుగ్రహించే క్షేమం, భద్రత దేవుని సన్నిధిలో ఉంటే ప్రార్థించే సమయం ఉంటదే, అప్పుడు దేవుడే నీ ప్రార్థనకు నీ వైపుకు తిరుగుతాడు. అంతేకాదు ప్రియ సహోదరుడా, సహోదరి, కానాను స్త్రీ వచ్చింది దేవుని దగ్గరకు. శిష్యులు కూడా ఆయన యొద్దకు వచ్చారు. శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చినవాడే. ఆఖరికి గుడ్డివాడు కదా అని వదిలేయలేదు, దేవుని దగ్గరకు తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం చేయక ఉన్నపాటునే దేవుని దగ్గరకు రా. ప్రతి ఒక్కరి నాలుక, ప్రతి ఒక్కరి మోకాలు, ప్రతి ఒక్కరి నోరు నా దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించవలసిందే. ఆయన ప్రార్థన ఆలకించువాడు, సజీవుడు, యుగ యుగాలు ఉండేవాడు. ఆయన సమస్తాన్ని సృజించిన సృష్టికర్త. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.